హాయ్ అండి. మనం ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంట్లో, ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ప్రతి ఇంట్లోనే మజ్జిగ ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి ఇంట్లోనే మజ్జిగ ఉంటుంది. రోజు పాల్గొంటాం, అన్నంలో మజ్జిగ వేసుకుంటాం, పెరిగి వేసుకుంటాం. మజ్జిగ గురించి అందరికీ అన్ని విషయాలు తెలుసు, అది ఎంత మంచిదో. కానీ చాలా తక్కువ మంది మాత్రమే పాటిస్తాం. ఈ చేత సమయం ఉండదు. రెండోది, ఈజీగా దొరికేద్ది. ఇంట్లో ఈజీగా దొరికేస్తుంది కదా మజ్జిగ, కాబట్టి దాన్ని చులకనగా చూస్తాం. నీరసం వచ్చినప్పుడే మజ్జిగ తాగుతారు ఎక్కువ మంది. వేడి బాడీ వేడెక్కింది, నీరసంగా ఉందన్నప్పుడు వేడి తగ్గించుకోవడానికి మాత్రమే ఆ యొక్క మజ్జిగని వాడతారు. కానీ మజ్జిగ చాలా మంచిది, నిజం చెప్తున్నాను, నిజమండి. మీకు నవ్వు రావచ్చు, కానీ మజ్జిగ చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ ఎక్కువ మజ్జిగ తాగరు, అది ప్రాబ్లం. కాబట్టి మంచినీళ్ళు ఎక్కువ తాగాలి కదా. ఆ మంచినీళ్ళు ఎక్కువ తాగలేని వాళ్ళు మజ్జిగ కూడా తాగచ్చు. మజ్జిగలో నీళ్ళు ఎక్కువ కలుపుకొని పొద్దున్న సాయం దాకా 2 బాటిల్స్ మజ్జిగ తాగండి. అసలు వేడి అనేది కలగదు. ఒంట్లో ప్రతి మనిషికి టెంపరేచర్, వేడి పెరుగుతూ ఉంటుంది. ఆ వేడిని శాంతింపజేస్తుంది మజ్జిగ. కాబట్టి మంచినీళ్ళు ఎక్కువగా తాగలేం, రోజు 5 లీటర్లు 6 లీటర్లు తాగలేం. కాబట్టి కనీసం 2 బాటిల్స్ నీళ్ళు ఎక్కువ కలుపుకొని ఆ మజ్జిగలో 2 బాటిల్స్ పెట్టుకుని మజ్జిగ తాగండి. డ్రింకులు తాగితేనే ఫ్యాషన్ అనుకుంటాం, మజ్జిగ తాగితే చాలా తక్కువతానం అనుకుంటాం. కానీ డ్రింకులు తాగితే ఆరోగ్యం పాడవుతుంది, మజ్జిగ తాగితే శక్తి, ఆరోగ్యం పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మనం పాటిద్దాం. ఇదంతా నా అనుభవాలు మీకు చెప్తున్నాను. దయచేసి విసుకున్నా పర్లేదు, నవ్వుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, మనందరం పాటించి మనందరం బాగుంటే, మనందరూ నేను మీరు ప్రతి ఒక్కరు మనందరం బాగుంటే నాకు సంతోషం కలుగుద్ది. నా మాటలు ఎవరికైనా రుచించి అది పాటిస్తే మీ ద్వారా నాకు ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి మజ్జిగ ఎక్కువ తాగుదాము. ఎవరు నవ్వుకున్నా, ఎవరు ఆక్షేపించినా, ఎవరు చులకనగా చూసినా నేను చెప్పాలనుకున్నా మీకు అందరికీ చెప్తానే ఉంటాను. ఆలకించడం, ఆలకించకపోవడం మీ నిర్ణయం అని చెప్పేసి తెలియజేస్తూ, మరి కుసుమని సత్య శ్రీనివాసరావు మంచి మాట అనే యూట్యూబ్ది అది సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు చెప్తూ ఉంటాను అనుభవాలు, తెలుసుకున్న అనుభవాలు అన్ని పాటించేవి, ఇతరులు చెప్పే మంచి విషయాలను మీకు తెలియపరుస్తాను. అందులో మంచిని స్వీకరించండి. అందరూ ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.